అందరికీ నమస్కారం. హిందూ సాంప్రదాయంలో వివాహం అయిన స్త్రీలు తమ సౌభాగ్యం కోసం ఎన్నో పూజలు చేస్తారు. భర్తల క్షేమం కోసం నోములు, వ్రతాలు చేస్తారు. నోములు, వ్రతాలు అనగానే అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం గుర్తుకు వస్తుంది. వివాహితలు శ్రావణ మాసం అనగానే ఈ మాసంలో వరలక్ష్మీదేవి పూజ ప్రధానమైనది. అటువంటి వరలక్ష్మీదేవి పూజ ఎలా వచ్చింది, ఎవరు ఈ పూజ విశిష్టత గురించి చెప్పారు, ఎవరికి చెప్పారు అన్న విషయం కూడా మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఏ పూజకైనా, వ్రతానికైనా, నోములకైనా వాటి విశిష్టత తెలుసుకుంటేనే మరింత పుణ్యం కలుగుతుంది. శ్రావణ మాసంలో ప్రధానమైన పండుగలలో వివాహితలు చేసుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఏమైనా ఉందా స్వామి అంటూ పార్వతీదేవి తన భర్త పరమశివుడిని అడిగింది. దానికి శివుడు, సౌభాగ్యమే కాదు, అష్ట ఐశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలను కలిగించే వ్రతం ఉంది దేవి, అదే వరలక్ష్మి వ్రతం అని తెలిపాడు. లయకారకుడైన పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన ఆ కథ ఏమిటి, దాని విశిష్టతతో పాటు ఓ సాధారణ ఇల్లాల్ని వరలక్ష్మీదేవి ఎలా కరుణించింది, ఎటువంటి వరాలు కురిపించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడు ఒకరోజు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు పరమశివుణ్ణి కీర్తిస్తుండగా ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్ర అభివృద్ధిగా తరించే వ్రతం ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగిందట. దానికి ఆ శివుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది, అది వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలని చెప్పాడట. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరగా శివుడు చారుమతి అనే ఓ గుణవతి గురించి చెప్పాడట. మరి ఎవరు ఆ చారుమతి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం అంతా లక్ష్మీదేవి స్వరూపమైన బంగారం ఎక్కడ చూసినా కనిపించేది. బంగారు గోడలతో వెలిగిపోతుండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణావతి, పెద్దలంటే వినయం, విధేయత కలిగిన స్త్రీ. అత్త మామలను, భర్తను, వారి బాగోగులు చూసుకునే యోగ్యురాలు. ఆమె రోజు తెల్లవారుజామునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంట్లో పనులు పూర్తి చేసుకొని అత్త మామల్ని గౌరవ మర్యాదలతో సేవించేది. అటువంటి చారుమతి గుణగణాలు మెచ్చిన వరలక్ష్మీదేవి చారుమతిని కరుణించింది. వరలక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతి, నీవు యోగ్యురాలైన స్త్రీవి, అందుకే నిన్ను కరుణించాలని వచ్చాను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించు. నువ్వు కోరిన వరాలు, కానుకలు, సకల సౌభాగ్యాలు ఇస్తాను అని చెప్పి అంతర్ధనమైనది. వెంటనే మెలకువ వచ్చి చారుమతికి ఎంతో సంతోషించింది. భర్తకు, అత్తమామలకు ఈ విషయం చెప్పింది. వారు సంతోషంగా వ్రతం చేసుకోమని చెప్పారు. అలా శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఇరుగు పొరుగు ముత్తైదులను పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని చక్కగా అలంకరించింది. భక్తి శ్రద్ధలతో పూజించింది. అత్యంత భక్తితో పలు రకాల పిండి వంటలతో నైవేద్యం పెట్టింది. 9 పోగుల దారంతో మధ్యలో పువ్వులు, ఆకులతో కలిపి తోరణాన్ని తయారు చేసి ఆ తోరాన్ని చేతికి కట్టుకుంది. ఆమెతో పాటి ముత్తైదులు కూడా చేశారు. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి భక్తిగా దండం పెట్టుకుంది. ఆ ప్రదక్షిణలను చేసే సమయంలో చారుమతికి, ముత్తైదులకు అద్భుతమైన వరాలు వచ్చి చేరాయి. అవి ఏమిటంటే, మొదట ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జెలు, రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు, మూడో ప్రదర్శన చేయగానే అందరూ ఒంటి నిండా నగలతో నిండిపోయారు. సర్వభరణ భూషితులుగా కలకలలాడుతూ కనిపించారు. దానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వరాలన్నీ
చారుమతి వల్లే వచ్చాయని అంతా నీ పూజ చలువే అంటూ చారుమతిని పొగిడారు. దానికి చారుమతి ఎంతో వినయంగా, అయ్యో, ఇదంతా ఆ వరలక్ష్మీదేవి చలువే, ఆ అమ్మవారు ఇచ్చిన వరాలే అంటూ చెప్పింది. అలా వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతితో పాటు ఆ వ్రతానికి వచ్చిన వారందరి ఇళ్లలో సకల భోగాలు వచ్చాయట. అప్పటి నుంచి వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సంతోషంగా ఉన్నారు. అటువంటి గొప్ప వ్రతం గురించి శివుడు చెప్పగా పార్వతీదేవితో పాటు కైలాసంలో స్త్రీలు అంతా వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ప్రారంభించారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సుతమహాముని, శౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరిందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సకల సంపదలు చేకూరుతాయి. ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.